హలో ఫ్రెండ్స్, కొంతమందిని మనం చూస్తుంటాము. మండే వచ్చిందంటే చాలా బద్ధకంగా, చాలా అసహనంగా, చాలా కష్టంగా, చాలా కోపంగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ వీకెండ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా, చాలా జాయిగా ఉంటారు. ఎందుకు మండే వచ్చిందంటే ఆఫీస్కు ఎందుకంత కష్టంగా వెళ్తున్నావు, ఎందుకు సంతోషంగా వెళ్ళట్లేదు అంటే అది నీకు ఇష్టమైన జాబ్ కాదు. సో ఈ వీడియోలో మనం ప్యాషన్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్యాషన్ అంటే వాట్ ఈస్ దట్ విచ్ ఇన్స్పైర్స్ యూ, వాట్ ఈస్ దట్ విచ్ యూ లైక్ ఎ లాట్, నీకు అతి ఇష్టమైన పని ఏంటి అన్నది ప్యాషన్ అని అనుకోవచ్చు. అయితే చాలామందిని కూడా మన ప్యాషన్లు ఏంటో మనకు తెలియదు. ముఖ్యంగా విద్యార్థి దశ ఉన్నప్పుడే, అంటే ఎప్పుడైతే మనం చదివైపోయి మనం క్యారియర్ని ఎంచుకునే సమయం ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే వాట్ ఈజ్ యువర్ ప్యాషన్, నువ్వు ఏ రంగంలో, ఏ సెక్టార్లో, ఏ ఇండస్ట్రీలో నీకు ఉద్యోగం చేస్తే, పని చేస్తే నువ్వు చాలా సంతోషపడతావు, నీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న విషయము అప్పుడే గ్రహించాలి విద్యార్థులు. అప్పుడు గ్రహించినప్పుడు నీ ప్యాషన్ ఉన్న రంగంలో, నీకు అతి ఇష్టమైన రంగంలో నువ్వు ఉద్యోగం కనుక సంపాదించుకుంటే, లేకుంటే వ్యాపారం వైపు వెళ్ళాలనుకుంటే నీకు అతి ఇష్టమైన వ్యాపారం ఏంటి అటువైపు కనుక నువ్వు వెళ్తే నువ్వు జీవితాంతం పనిచేసే అవసరం ఉండదు. ఎందుకంటే ఒక సెంటెన్స్ ఉంది ఇంగ్లీష్లో, వెన్ యువర్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ హ్యాపెన్ టు బి సేమ్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు వర్క్. అంటే ఎప్పుడైతే నీ ప్యాషన్, నీ ప్రొఫెషన్ ఒకటే అవుతుందో నువ్వు పని చేసే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు పని చేయడానికి వెళ్ళవు, నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసే పనే నీకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది. కాబట్టి నీ ప్యాషన్ కనుక్కోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్యాషన్ అచీవ్ చేయడమే నీ గోల్. వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ ఈజ్ అచీవింగ్ యువర్ ప్యాషన్ ఈజ్ యువర్ గోల్. అంటే ఏదో గోల్ నువ్వు అచీవ్ చేయడానికి వీల్లేదు, నీకు ఇష్టమైనదే నువ్వు అచీవ్ చేయాలి. కాబట్టి ప్యాషన్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్స్ యూ. గోల్, అచీవింగ్ దట్ ఈజ్ ఎ గోల్, షుడ్ బి ది గోల్. అండ్ ఆ గోల్ను అచీవ్ చేయడానికి ప్రణాళిక ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఏం మనం చేస్తే మన గోల్ అచీవ్ చేస్తాం. గోల్ అచీవ్ అన్నది ప్యాషన్ అచీవ్మెంట్ కదా. కాబట్టి ఆ ప్లానింగ్ ఏంటి అనేది మనం ఒక డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్ ప్లానింగ్. ఫ్రెండ్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, 20 years నుంచి జాబ్ చేస్తున్నాం, 15 years నుంచి జాబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మీరు పెన్ను పేపర్ తీసుకొని ఆలోచించి మీ ప్యాషన్ ఏంటి అన్నది మీరు తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు కూడా మీ ప్యాషన్ ఏ రంగం అయితే ఉంటుందో ఆ రంగంలో మీరు ఉద్యోగం ఇప్పటికీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మేబీ 50% క్యారియర్ ఉందేమో, ఆ 50% క్యారియర్ కూడా మీరు ఎంజాయ్ చేసుకుంటూ పని చేసుకోవాలంటే మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్ ఒకటే అవ్వాలి. ఆల్ ది బెస్ట్.